హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెషన్లో ఎంతో మందికి ఈ ప్రొఫెషన్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అలాగే దీనివల్ల మన లైఫ్లో వచ్చే చేంజెస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా సుమన్ టీవీలో చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఏ విషయాలు డిస్కస్ చేయబోతున్నారు అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అనంత సాయి కృష్ణ గారు. నమస్కారం అండి. సో నమస్కారానికి హాయ్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. మేము హాయ్ చెప్తాము, బట్ మీరు మాత్రం ఎప్పుడు నమస్కారం మాత్రమే చెప్తారు. ఏదన్నా ఉందా, వ్యత్యాసం ఉందా? మన మూలం ఉంది. ఓకే, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఉంటుంది చూడు, అలాగని. ఓకే, హాయ్ పెడితే హాయ్ అంటే హాయ్కి అలాగ అయిపోతుంది. నమస్కారం పెట్టామంటే ఎదుటి వ్యక్తి నుండి ఇచ్చే రెస్పెక్ట్ కూడా మారిపోద్ది. అవునా? ఓకే. అంటే స్పిరిచువల్ గురూస్ అందరూ ఇదే చెప్తూ ఉంటారు, ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? చాలా మంది ఇదే చెప్తుంటే నేను విన్నాను. నమస్కారమే చేస్తారు, అలా అంత చదువుకున్న ఎడ్యుకేటెడ్ అయినా కూడా హాయ్ అంటే హాయ్ అని మాత్రం అనరు. చాలా సందర్భాల్లో చూసాను, అందుకే అక్కడి నుంచే లీడ్ తీసుకున్నాను. కరెక్ట్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ తో విజువలైజేషన్ చేస్తే నిజంగానే డబ్బులు వస్తాయా? ధనవంతులు అయిపోతారా? నిజంగా విజువలైజేషన్ కి అంత పవర్ ఉందంటారా? ఏం చెప్తారు? ఇక్కడ చూడండి, విజువలైజేషన్ కు 100% పవర్ అనేది ఉంది. కాకపోతే మనం ఏ విధంగా విజువలైజ్ చేయాలని చాలా మందికి తెలియదు. మనం విజువలైజేషన్ చేయాలంటే ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మనం ఏది కోరుకుంటే అది మన దగ్గరకు వస్తుంది అనే దాన్ని బలంగా నమ్మాలి. ఫస్ట్ అది నమ్మితేనే విజువలైజేషన్ యొక్క రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది రోజుల తరబడి విజువలైజేషన్ చేసినా కూడా రిజల్ట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, విజువలైజేషన్ అంటే ఏంటంటే మనకు భవిష్యత్తులో ఏది కావాలో ప్రజెంట్లో ఉండి ఉన్నట్టు ఊహించుకోవడాన్ని విజువలైజేషన్ అంటారు. కానీ చాలా మంది మాటల సందర్భాల్లో ఊహల్లోకి వెళ్ళకు, రియాలిటీలో ఉండు అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఆ విజువలైజేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే కరెక్ట్ అండి. ఇప్పుడు మనకు థియరీ, ప్రాక్టికల్ అనేవి రెండు ఉంటాయి. ఫస్ట్ మనం థియరీలో ఏది ఉన్నామో దాన్ని బేస్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ఉన్న పరిస్థితులకు ఎప్పుడే కానీ సాక్షిభూతంగా ఉండాలి. ఒక దాని పట్ల ఎప్పుడైతే మనం ప్రేమ, కృతజ్ఞత భావంతో ఉంటామో వాటిపైన ఎలాగుంటుందంటే మన దగ్గర ఉన్న ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. ఈరోజు మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, నా దగ్గర ఒక 50 లక్షలు లేదని బాధపడుతూ ఉంటాం అనుకోండి. అప్పుడు మనము ఆ 50 లక్షలకి విజువలైజేషన్ చేసినా కూడా 50 లక్షల అమౌంట్ రాదు మన దగ్గరకు. ఎందుకంటే నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉందని బాధపడుతున్నావు, 50 లక్షలు కావాలని కోరుకుంటున్నావు. ఈ 50 లక్షలకు విజువలైజేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. నీ మైండ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయదో నీ ఆలోచనలు అనేటివి, నెగిటివ్ ఆలోచనలు అనేవి యూనివర్స్లోకి వెళ్ళిపోతాయి. మనం మాట్లాడుకున్నాం, యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఏదైతే ఆలోచనల రూపంలో ఈ యూనివర్స్లోకి పంపిస్తావో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది యూనివర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకి ఏది కావాలో దాన్ని వదిలేసి భవిష్యత్తులో మనకు అవసరం లేకోకుండా దాన్ని విజువలైజ్ చేసుకుంటూ కూర్చుంటాం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది చేస్తున్న తప్పు అదేనండి. విజువలైజేషన్ చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది అనుకుంటారు. రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే నువ్వు విజువలైజ్ చేసేటప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్గా ఉండాలి. సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే స్టోర్ అవుతుందో అది విజువలైజేషన్ ద్వారా మనం కోరుకుంది మన దగ్గరకు వస్తుంది. నీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండాలంటే ఫస్ట్ మనం కాన్షియస్ మైండ్లో ఉండాలి. కాన్షియస్ అంటే చూసిన ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడాలి. కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. చాలా మంది కాన్షియస్లో ఉంటారు, కాన్షియస్లో ఉండి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. ఎలాగంటే మనం ఇక్కడ ఉన్నాము, మనం అందరం మాట్లాడుతుంటాము, బట్ మన మైండ్ అనేది వేరే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. అలాగనమాట. యూనివర్స్ కావాల్సింది బాడీతో సంబంధం లేదు, యూనివర్స్ కావాల్సింది ఆలోచనలు. కాబట్టి ఈ ఆలోచనలు ఎప్పుడైతే స్థిరంగా ఉంటాయో మనం చేసే ఆ విజువలైజేషన్కి ఇంపాక్ట్ ఉంటుంది. అలా కాకుండా మనం ఏదో మాట వరుసకు విజువలైజేషన్ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా, విజువలైజేషన్ పనిచేస్తుందా అంటే రిజల్ట్ ఉండదు. ఏదే కానీ ఒకటి పట్టుకున్నాం అనుకోండి, మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా దానిపైన నిలబడాలి. ఫోకస్గా డైవర్ట్ అవ్వకూడదు. డైవర్ట్ అవ్వకుండా ఒక వ్యక్తి ఎప్పుడైతే దానిపైన నిలబడతాడో అప్పుడు ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అవుతుంది. విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏదో ఈ జనరేషన్ లో వచ్చింది అనుకుంటాం. కానీ మనం ఇతిహాసాలు, పురాణాలు తీసుకుంటే ఇప్పుడు చూడండి, మీకు మనం మహాభారతం గురించి వింటాము, చదివింటాము. దాంట్లో పాండవులకి, కౌరవులకు గురువు ఉంటాడు ద్రోణాచార్యుడు అని. ఆయన దగ్గరికి ఏకలవుడు వస్తాడు. ఒక ఆయన నాకు విలువిద్యలు నేర్పండి అని. ఏకలవుడు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను కేవలం రాజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే విలువిద్యలు నేర్పుతాను, నీలాంటి దళితులకు నేర్పను అంటాడు. అప్పుడు ఆయన చూడండి, ఆయన అడవుల్లోకి వెళ్ళి ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకొని విలువిద్యలు నేర్చుకుంటాడు. ఆయన అంటే ఆయన మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు, నేను ఎలాగైనా సరే దీన్ని నేర్చుకుని తీరాలని. అంటే అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసింది. విజువలైజేషన్ అంటే ఏంటి? ఆయన ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకున్నాడు ఆపోజిట్. ఈయన నా గురువు అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. ఆయన పెట్టుకొని ఆయన యొక్క ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు.
అంటే ఇక్కడ చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అని మనకి ఇతిహాస పురాణాలనే ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ అనేది. బట్ అప్పట్లో ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు దానిపైన మనసవాచకరణ త్రికరణ శుద్ధిగా దానిపైన నిలబడారు. బట్ ఇప్పుడు ఏమవుతున్నారంటే ఎప్పుడైతే మనకి చిన్న ప్రాబ్లం వచ్చిందో దాని నుండి సైడ్ అవుతున్నారు. ఒక దానిపైన మనం ఫోకస్గా నిలబడినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం దానిపైన స్టేబుల్గా నిలబడాలి. అలా నిలబడగలిగితేనే మనకి రిజల్ట్ వస్తుంది. డబ్బు కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్ కావచ్చు. మనకు చూడండి, ఇంట్లో ఏదైనా చిన్న సమస్యలు వస్తే దాన్ని పెద్దగా చేసుకుంటూ వెళ్తాం. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ కూడా ఉంటాం, ఆలోచన చేస్తుంటాం. మనం మాట్లాడుకున్న యూనివర్స్ అనేది మనకు కనెక్ట్ అయితే ఓన్లీ మన ఆలోచనలకు మాత్రమే. మన ఆలోచనలు ఏ రకంగా ఉంటే దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ విషయం ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఏకలవ్యుని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సాధన చేసి ఒక రోజు కౌరవులు పాండవులతో కలిసి ద్రోణాచార్యుడు అడవులోకి వెళ్తాడు. అర్జునుడికి చెప్తాడు, ఒక విల్లు వదిలి ఒక జంతువుని కొట్టమంటే అర్జునుడు వదిలే విత్ ఇన్ సెకండ్స్ లో వేరే విల్లు వచ్చి తగులుతుంది అనుకో. అంటే మనము విలువిద్యల్లో చూసుకుంటే అర్జునుడే గొప్ప అనుకుంటాం, కానీ అర్జునుడి కంటే ఏకలవ్యుడు గొప్ప. అక్కడ గురువు లేకుండా విద్య నేర్చుకున్నాడు అంటే ఎలా నేర్చుకున్నాడు అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. నాకు ఈయన విద్య నేర్పడన్నాడు కాబట్టి నేను ఎలాగైనా సరే నేర్చుకోవాలనుకున్నాడు. సేమ్ మనం దాన్ని రోల్ మోడల్ గా తీసుకుని ఈ జనరేషన్ ఏం కావాలంటే, నా దగ్గర డబ్బు లేదు, నేను వెళ్ళిన ప్రతి చోట నాకు అవమానం జరుగుతుంది, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, దీనికి అంతటి కారణం ఏంటి? డబ్బు లేనందువల్ల నాకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎలాగైనా సరే డబ్బు సంపాదించే తీరాలని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలి. అలా ఫిక్స్ అయిపోతేనే డబ్బు వస్తుంది. ఈ రోజు మనం ఫిక్స్ అయిపోయి మళ్ళీ రేపు మనం రొటీన్ లైఫ్కి అలవాటు పడుకుని పడ్డామనుకోండి, డబ్బు మన దగ్గరకు రాదు. ఎప్పుడే కానీ మనిషి ఎలాగుండాలంటే స్టేబుల్ గా నిలబడాలి దానిపైన. అప్పుడు నిలబడినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, విజువలైజేషన్ పనిచేస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవడానికి మన కాన్షియస్ మైండ్ కూడా పనిచేస్తుంది అన్నమాట. ఈ విధమైన వ్యక్తిత్వంతో ఉంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. అయితే ఇప్పుడు విజువలైజేషన్ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది కదా. సో మరి విశ్వం ఏది ఫస్ట్ తీసుకుంటుంది? చాలా మంది అంటే ఏమంటారంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం, వింటూ ఉన్నాం, అదే జరుగుతుంది కూడా. మరి యూనివర్స్ ఏం తీసుకుంటుంది? యూనివర్స్ మనం మాట్లాడుకున్నాం, యూనివర్స్ ఏది తీసుకోదు, నీ ఆలోచనలు తీసుకుంటుంది. మీరు ఉన్నారండి, మీ దగ్గర మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ సర్కిల్ ఉంటారు. దాంట్లో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడండి డబ్బు గురించి. డబ్బు ఉన్నవాడు డబ్బు పైన ఎప్పుడే కూడా ఉన్నతంగా మాట్లాడతాడు. డబ్బు లేనివాడు డబ్బు గురించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడుతుంటాడు, కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనం మాట్లాడుకుంటున్నాం. యూనివర్స్ అనేది నువ్వు ఏదైతే బలంగా మాట్లాడతావో, బలంగా ఆలోచన చేస్తావో దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తుంది. డబ్బు ఉన్న దగ్గరికి డబ్బు ఎందుకు వస్తుందంటే వాడి ఫోకస్ మొత్తం డబ్బు పైనే ఉంటుంది, కాబట్టి వాళ్ళ జీవితాలకు డబ్బు వస్తుంది. డబ్బు లేని వాళ్ళ దగ్గరికి డబ్బు ఎందుకు రాదంటే వాళ్ళ ఫోకస్ మొత్తము డబ్బు పైన ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇన్నర్ గా ఎప్పుడు వాళ్ళు డబ్బు లేని స్థితిలో వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి, కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు. డబ్బు వాళ్ళ దగ్గరికి రావాలంటే డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు పట్ల ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, మనం ఏ విధంగా ఉండాలని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో కూడా డబ్బు అనేది వస్తుంది. ఓకే, అయితే మొత్తానికి విజువలైజేషన్ తో ఖచ్చితంగా మనం ధనవంతులు అవుతాం, అది కూడా పర్ఫెక్ట్ గా చేస్తే. పర్ఫెక్ట్ గా చేయాలండి. విజువలైజేషన్ చేయాలనుకున్నప్పుడు మనకు ఒక టైం టేబుల్ కావాలి. అంటే మనకి ఏం కావాలి, ఎంత కావాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా విజువలైజేషన్ అని పనిచేస్తుంది. ఈ రోజు దీనికి సంబంధించిన విజువలైజేషన్ చేసి రేపు మళ్ళీ మనము నిన్న చేసిన విజువలైజేషన్ నుండి డైవర్ట్ అయ్యామనుకోండి, నిన్న చేసిన విజువలైజేషన్ వర్కౌట్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అనంత సాయి కృష్ణ గారు. సో ఈ స్పిరిచువల్ గా అంటే ఒక విజువలైజేషన్ చేస్తే, పర్ఫెక్ట్ గా చేస్తే మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.